హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. రాజ్యాంగంపై 26న తెలంగాణ జాగృతి సెమినార్. కీలకోపన్యాసం చేయనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గణతంత్ర భారత్ జాగ్రత్త భారత్ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినార్ నిర్వహించనుంది. ఈ సెమినార్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేయనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం, సవాళ్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మహిళా సాధికారత, మైనార్టీలు, బలహీన వర్గాలు, కులగణన వంటి మొత్తం 16 అంశాలపై ఈ సెమినార్లో చర్చించనున్నారు. భారత రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుంచి నేటి వరకు దాని స్ఫూర్తిని అనుసరించి ప్రజలకు దక్కవలసిన హక్కులు ఎంత మేరకు దక్కాయన్న చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది. రాజ్యాంగం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని పాలకులు అది ప్రతిపాదించిన హక్కులను పౌరులకు దక్కేలా కృషి చేయాలని కోరింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు ఫలాలను మరింత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు దక్కేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, కాబట్టి ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నవీన్ ఆచారి, చరణ్ పసుల, శ్రీకాంత్ గౌడ్, లింగం, డాక్టర్ సత్యవతి, వసుమతి, కృష్ణ కిషోర్, శ్రీనివాస్ గౌడ్, మాడ హరీష్ రెడ్డి, జన్మరాజు, అశోక్ యాదవ్, గాజుల అరుణ్ పేర్కొన్నారు. గాజుల అరుణ్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై జాగృతి, జై జాగృతి, వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని, కొనసాగిస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని, పరిరక్షించుకుందాం రాజ్యాంగ స్ఫూర్తిని. జై తెలంగాణ, జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.